The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. 1 Corinthians, first chapter, first 11 verses. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి 11 వచనాలు మార్చి చదువుకుందాం. దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సోస్తెనేసును, మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. I thank my God always on your behalf for the grace of God which is given you by Jesus Christ. క్రీస్తును గూర్చిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలోనూ అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి. The testimony of Christ was confirmed in you. 8వ వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉన్నట్లు అంతము వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. God is faithful by whom you were called unto the fellowship of his Son Jesus Christ our Lord. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. For it hath been declared unto me of you, my brethren, by them which are of the house of Chloe. We all know how the church at Corinth was started. మరి కొరింథీలో ఉన్న సంఘం ఏ విధంగా ప్రారంభమైందో మనం ఎరిగి ఉంటున్నాం. A man of God, Apostle Paul, in his second missionary journey, he went to the place called Corinth. మరి దైవజనుడైన అపోస్తలుడైన పౌలు రెండవ సువార్త దండయాత్రలో మరి కొరింథు అనే ప్రాంతానికి వెళ్ళాడు. We all know about this Pharisee from Tarsus who dedicated his life to persecute the church, who consented the martyrdom of Stephen, but one day God has caught Paul on the way to Damascus. మరి తార్సు వాడైన మరి పరిసయుడైన ఈ పౌలు మరి క్రైస్తవులను హింసించాలని ఎంతో గొప్ప తీర్మానం చేసుకున్నాడు. మరి స్టెఫను యొక్క మరణానికి కూడా ఆయన సమ్మతించాడు. అయినప్పటికీ కూడా దమస్కు మార్గమున మరి యేసుక్రీస్తు ప్రభు ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. And after he was saved, ఆయన రక్షించబడిన తర్వాత we all know almost 3 years he was in Arabia. మరి 3 సంవత్సరాలు అరేబియా ప్రాంతంలో ఉన్నాడు. Then again he came to Jerusalem, but the disciples have not believed or accepted him. తర్వాత యెరూషలేముకు వచ్చినప్పటికీ కూడా శిష్యులు మాత్రము ఆయన నమ్మలేదు, ఆయన అంగీకరించలేదు. And another 7 to 10 years once again he has gone back to his own native place. మరి ఇంకా తర్వాత 7-10 సంవత్సరాలు తన స్వస్థలానికి వెళ్ళిపోయాడు. But we thank God used the instrument Barnabas to bring him to Antioch. అయితే దేవునికి ఎంతో వందనాలు. మరి దేవుడు బర్నబాను ఉపయోగించుకొని అంతియోకియాకు తీసుకొచ్చాడు. And later we all know Paul was involved in 3 missionary journeys. తర్వాత మనకు తెలిసిన రీతిగా మరి పౌలు 3 సువార్త దండయాత్రలలో ఉన్నాడు. The first missionary journey was almost 1400 miles. మరి మొదటి సువార్త దండయాత్ర దాదాపు 1400 మైళ్ళ దూరం. And the second one is almost 2800 miles, almost double the first. మరి రెండవది మరి మొదటి కంటే ఇంకా ఎక్కువ, అది 2800 మైళ్ళు. And third one is 2700 miles. మరి మూడవ సువార్త దండయాత్ర 2700 మైళ్ళ దూరం. Not even a cycle was there. మరి అక్కడ సైకిల్ కూడా లేదు వారి దగ్గర, isn't it? అవునా? They are walking or sailing in a boat. వారు నడుచుకుంటూ లేకపోతే ఓడ ప్రయాణం చేస్తూ వెళ్ళారు. So day in and day out he involved himself in the work of the Lord. కాబట్టి దివారాత్రులు కూడా దేవుని యొక్క పనిలో నిమగ్నమయ్యాడు. Right from the day God has called him, his eyes were on the crown or on the kingdom of God. ఏ దినమందైతే దేవుడు పిలిచాడో దేవుని రాజ్యం మీద, దేవుని యొక్క ఆ యొక్క కిరీటం మీదే తన కనులున్నాయి. That's why he was a successful missionary. అందుకనే ఎంతో విజయవంతమైన మిషనరీగా ఉన్నాడు. Many of us, we also will tell, God has called me, God has called me.
but our eyes are on so many other things. మనం కూడా అనేక మంది దేవుడు నన్ను పిలిచాడని చెప్తాము కానీ మన యొక్క దృష్టి అంతా వేరే వాటి మీద ఉంటుంది. So in his second missionary journey, ఆయన రెండవ సువార్త దండయాత్రలో, as you know, after he was released from the Philippian prison in 16th chapter, మరి ఫిలిప్పి ఆ యొక్క చెరసాలలో 16వ అధ్యాయంలో ఆయన విడుదల నొందిన తర్వాత 17:1 he has gone to Amphipolis and also Apollonia. మరి 17 మొదటి వచనంలో అంఫిపోలి మరి అపోలోనియా ప్రాంతానికి వెళ్ళాడు. From there he went to Thessalonica, తర్వాత తెస్సలోనికకు వెళ్ళాడు. also to Berea. తర్వాత బెరయాకు వెళ్ళాడు. See, from one part to other how swiftly he was moving. మరి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఎంత వేగముగా వెళ్తున్నాడు చూడండి. 2000 years ago Paul was moving with such swiftness in the gospel means we are 2000 years near to the second coming of Lord Jesus. How much more swift we must be. మరి 2000 సంవత్సరాల క్రితం మరి పౌలు ఎంత వేగంగా మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త కోసం పనిచేస్తున్నాడంటే మరి 2000 సంవత్సరాలు అయిపోయినాయి, ఇంకా ఎంత వేగంగా మరి నీవు నేను పనిచేయాలి. When we see our lives, మన జీవితాలు చూస్తే many times we are lethargic. అనేక సార్లు ఎంతో మరి నిర్లక్ష్యంగా ఉంటాం. We are so lazy. మరి ఎంతో బద్ధకస్తులం. Tarsus was in the country Turkey. మరి తార్సు ఆ యొక్క టర్కీ ప్రాంతంలో ఉంది. And he came to Jerusalem, means to the land of Israel. మరి యెరూషలేముకు వచ్చాడంటే అది ఇశ్రాయేలు దేశం అది. And from Thessalonica he went to Berea, then Athens, means that is in the country Greece. మరి తెస్సలోనిక నుంచి బెరయా ఏథెన్స్ కు వెళ్ళాడంటే అది గ్రీకు దేశంలో ఉంది. Countries he has crossed on foot. మరి కాలినడకన మరి దేశాలు నడుచుకుంటూ వెళ్ళాడు. Brothers and sisters, his life is a challenge to us. మరి సహోదర సహోదరులారా, ఆయన యొక్క జీవితం మనకు ఒక సవాల్ Today లాంటిది. so many resources God has given to us. మరి దేవుడి దినాన ఎన్నో వనరులు మనకి ఇచ్చాడు. We are having money, we are having vehicles, we are having computers, we are having knowledge, so many other things. మనకి జ్ఞానం ఉంది, డబ్బులు ఉన్నాయి, వాహనాలు ఉన్నాయి, ఇంకా కంప్యూటర్లు ఉన్నాయి, అనేక విషయాలు ఉన్నాయి. So from Athens he went to Corinth in 18th chapter of Acts. మరి అపోస్తల కార్యములు 18వ అధ్యాయంలో మరి ఏథెన్స్ నుంచి కొరింథీకి వెళ్ళాడు. He doesn't know anybody there. అక్కడ ఎవరు కూడా పరిచయం లేదు. After going to Corinth he could meet Aquila and Priscilla, a wonderful pair. మరి కొరింథీకి వెళ్ళిన తర్వాత అకుల ప్రిస్కిల్లాను కలుసుకున్నాడు. ఎంతో అద్భుతమైన జంట. They are the Jewish people. వారు యూదులు. They accepted Lord Jesus Christ. వారు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించారు. We all know Aquila is a great man of God. మరి అకుల గొప్ప దైవజనుడు. In some of the commentaries I have read, somebody quoted like this: Priscilla wrote the letter to Hebrews. మరి కొన్ని వ్యాఖ్యానకర్తలు మరి కొన్ని వ్యాఖ్యానాలు చదివినప్పుడు అక్కడ వాళ్ళు ఏం రాశారంటే మరి ప్రిసిల్లా హెబ్రీలకు రాసిన పత్రిక రాసింది అని. See, whether she have written or not, that is a different story. Very spiritual lady. మరి ఆమె రాసిందా లేదా అనే తర్వాత గానీ ఎంతో ఆత్మీయురాలు. So he met those people. కాబట్టి పౌలు వారిని కలిశాడు. And ultimately there was a wonderful assembly started in that idolatrous city, immoral city, but very civilized city. మరి అది ఎంతో నాగరిక చెందిన ప్రాంతమైనప్పటికీ కూడా మరి అది ఎంతో మరి విగ్రహారాధన మరి అనైతికతతో ఉన్న ఆ యొక్క పట్టణంలో ఒక సంఘం స్థాపించబడింది. Now Paul stayed there for 18 months. Acts 28 verse 11 says. మరి అపోస్తల కార్యములు 18వ అధ్యాయం మరి 11వ వచనంలో పౌలు అక్కడ 28వ అధ్యాయం 11వ వచనం. 18:11 అపోస్తలుడైన పౌలు 18 నెలలు ఉన్నాడు. A man like Apostle Paul staying in one place for 1.5 years and daily sharing the word of God means what type of assembly it must be. మరి అపోస్తలుడైన పౌలు లాంటి ఆ దైవజనుడు ఒక ప్రాంతంలో ఉండి అనుదినము కూడా మరి బోధిస్తున్నాడంటే ఆ ప్రాంతం ఏ విధంగా ఉండింది. A man who got wonderful revelation about the New Testament church. మరి నూతన నిబంధన సంఘానికి సంబంధించిన అత్యద్భుతమైన ప్రత్యక్షత నొందిన మనుషుడు. If Paul comes for 3 days special meetings, the place will be shaken. మరి పౌలు గనుక 3 దినాల ప్రత్యేక కూడికలకు వస్తే ఆ యొక్క గ్రామము గాని ప్రాంతము కదిలింపబడేది. Such a person, అలాంటి వ్యక్తి. and in his second missionary journey he is not a junior. By the time he is an experienced apostle. మరి రెండవ సువార్త దండయాత్రలో ఇప్పుడు ఆయనకు ఎంతో అనుభవం కలిగిన అపోస్తలుడు. And he stayed in Corinth for 1.5 years. Daily he was preaching the word of God. మరి 18 నెలల పాటు కొరింథీలో అనుదినము కూడా మరి ఆయన దేవుని వాక్యం బోధించేవాడు. And from such an assembly what is expected, you see? మరి అలాంటి యొక్క సంఘము నుంచి మరి ఏం ఊహించాలి? Wonderful spiritual riches we can expect. మరి అద్భుతమైన ఆత్మీయ మరి ఆ యొక్క ఐశ్వర్యాన్ని మనము మరి అక్కడి నుంచి రావాలి. Not only Apostle Paul, అపోస్తలుడైన పౌలే కాదు, the most intelligent messenger Apollos,
he worked there. మరి ఎంతో తెలివైన బోధకుడైన అపోల్లో కూడా అక్కడే మరి విద్వాంసుడు అక్కడే పనిచేశాడు. See, that's what Paul writes. అందుకని పౌలు రాస్తున్నాడు, I planted, Apollos watered. మరి నేను నాటితిని, మరి అపోల్లో మరి నీరు కట్టాడు. And if you see further in 4:15 of 1 Corinthians, మరి మొదటి కొరింథీ 4:15 ఇంకా ముందు చూస్తే there are many teachers also there. మరి అక్కడ అనేక మంది బోధకులు కూడా ఉన్నారు. And this is a wonderful church saved from paganism. మరి ఇది ఎంతో అద్భుతమైన సంఘం ఇది, From idolatry. మరి ఆ విగ్రహారాధన నుంచి అది మరి రక్షించబడింది. And when we see the opening verses of the first letter, మరి మొదటి పత్రికలో మరి మొదటి మాటలు చూస్తే, yes, the church of God at Corinth, మరి కొరింథీలో ఉన్న దేవుని సంఘము sanctified in Christ Jesus, మరి క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన a వారే, new name is given to them, you are called to be saints. మరి మీరు పరిశుద్ధులు అని. Testimony of fear followed by Apollos and also Aquila and all the great messengers there. మరి అక్కడ గొప్ప గొప్ప దైవజనులు బోధకులైన మరి పౌలు 18 నెలలు, దాని తర్వాత అపోల్లో, దాని తర్వాత అక్కుల, వీళ్ళందరూ కలిగి ఉండడం వారికి ఎంతో మేలు కలుగజేసింది. And how many positive statements are mentioned in the first 6-7 verses? మరి మొదటి 6-7 వచనాల్లో కూడా ఎంతో చక్కటి మాటలు వారి గురించి వ్రాయబడ్డాయి. All the spiritual gifts are in full operation in the church at Corinth. మరి కొరింథీ సంఘములో సమస్త విధమైన ఆత్మ సంబంధమైన ఐశ్వర్యము వరాలన్నీ కూడా అక్కడ ఉన్నాయి. But అయితే when we see the condition, వారి యొక్క స్థితి చూస్తే, this afternoon I want to talk about spiritual gifts versus spirituality. మరి ఈ యొక్క మధ్యాహ్న సమయమున మరి ఆత్మ సంబంధమైన వరములు, మరి ఆత్మీయత, మరి వాటి గురించి నేను They are మాట్లాడాలనుకుంటున్నాను. two different things. ఈ రెండు కూడా వేరు విషయాలు. One is spirituality, ఒకటి ఆత్మీయత, and secondly, రెండవది the spiritual gifts are operation of the spiritual gifts. మరి ఆత్మ సంబంధమైన వరములు. See, when we see the church at Corinth, మరి కొరింథీ సంఘాన్ని చూస్తే every gift God has given, ప్రతి వరాన్ని దేవుడిచ్చాడు. but అయితే every kind of problem is there in that church. అయితే ఆ సంఘములో ప్రతి సమస్య కూడా అక్కడ ఉంది, Isn't it? అవునా? In the first chapter in verse 11, మొదటి అధ్యాయంలో 11వ వచనంలో there are parties are there. అక్కడ గుంపులు ఉన్నాయి. Yes, in 12th verse, Paul is explaining. మరి 12వ వచనంలో పౌలు వివరిస్తున్నాడు, I am of Paul, Apollos, Cephas, and I am of Christ. నేను పౌలు వాడను, నేను అపోలో వాడను, మరి ఒక నేను కేఫా వాడను, నేను క్రీస్తు వాడను. And when we come to every kind of problem is there in that. Yes. అయితే ఆ సంఘములో ప్రతి సమస్య కూడా అక్కడ ఉంది. Isn't it? In the first chapter in verse 11, మొదటి అధ్యాయంలో 11వ వచనంలో there are parties are there. అక్కడ గుంపులు ఉన్నాయి. And also in 12th verse, Paul is explaining. మరి 12వ వచనంలో పౌలు వివరిస్తున్నాడు, I am of Paul, Apollos, Cephas, and I am of Christ. నేను పౌలు వాడను, నేను అపోలో వాడను, మరి ఒక నేను కేఫా వాడను, నేను క్రీస్తు వాడను. And when we come to every kind of problem is there in that. Yes. అయితే ఆ సంఘములో ప్రతి సమస్య కూడా అక్కడ ఉంది. Isn't it? In the first chapter in verse 11, మొదటి అధ్యాయంలో 11వ వచనంలో there are parties are there. అక్కడ గుంపులు ఉన్నాయి. And also in 12th verse, Paul is explaining. మరి 12వ వచనంలో పౌలు వివరిస్తున్నాడు, Hebron, I am here for the last 35 years. And the messages what we heard from the same pulpit, nowhere in the country such messages are given. గడిచిన 30 సంవత్సరాలుగా నేను హెబ్రోన్లో ఇక్కడ ఉన్నాను. మరి ఇక్కడ ఇవ్వబడే వర్తమానాలు మరి దేశంలో ఎక్కడ కూడా మరి ఇవ్వబడవు. Go to any place. ఇది ఎక్కడికైనా వెళ్ళండి. Just 10 years back, 10 సంవత్సరాల క్రితం if you say to anybody, suppose if they ask you from మరి ఎవరైనా అడిగారు అనుకోండి, ఎవరైనా Hebron, I am here for the last 35 years. And the messages what we heard from the same pulpit, nowhere in the country such messages. పైకి కిందకు చూసేవాళ్ళు, నువ్వు హెబ్రోన్ నుంచి వచ్చావా, నువ్వు హెబ్రోన్ నుంచి వచ్చావా, 15 years back, 15 సంవత్సరాల క్రితం, 15 సంవత్సరాల క్రితం suppose if you get in LKG, in flower school, ఇంట్లో వరకు స్కూల్లో మరి ఆ బాలుడిని చూసేవారు, అదిగా చూసేవారు. So
I am from Hebron, man. I am from Hebron, man. People were looking like that. They were looking like that. అంటే మరి ఆ విధంగా చూసేవాడు. Commented just before. Commented just నా before. ముందే కొంతమంది ఈ విధంగా అన్నారు. God is partial. దేవుడు పక్షపాతి సహోదరుడు అన్నారు. ఎందుకు? He will give word to people who are committed. Day and night, not even దేవుడు హెబ్రోను వారికే వాక్యం ఇస్తాడు. ధ్యానించినా కూడా అది మనను బట్టి కాదు. Yeah, because many people are praying for us. మరి అనేక మంది మన కోసం ప్రార్థన As I చేస్తున్నారు. told in the table message, మరి బల్ల వర్తమానంలో go చెప్పినట్లుగా anywhere in the world, maybe 7,000, 8,000 assemblies may be there. Everywhere, everybody will be praying for Hebron. మరి మీరు లోకంలో ఎక్కడికన్నా వెళ్ళండి, ప్రపంచంలో 7,000 8,000 సంఘాలు ఉంటాయి. ప్రతి ఒక్కరు హెబ్రోన్ గురించి ప్రార్థన చేస్తున్నారు. Now the church at Corinth, మరి కొరింథీలో ఉన్న సంఘం, people who labored there, really they are the selected servants of God. ఎవరైతే అక్కడ పని చేశారో వారు నిజంగా దేవుని చేత ఏర్పరచబడిన దైవజనులు, Not ordinary people. సామాన్యమైన ప్రజలు కాదు. People who received wonderful revelations. No other man of God has received such revelations. Such people, number one people, they worked there. మరి ఏ దైవజనులు కూడా పొందలేని అలాంటి ప్రత్యక్షతలు మరి ఆ సంఘములో ఉన్న వారు అక్కడ పొందగలిగారు. Spiritual gifts are in full operation. మరి ఆత్మ సంబంధమైన వరాలు ఎంతో చక్కగా పనిచేస్తున్నాయి. Singers are there, musicians are there, messengers are there. Every kind of gift is there. మరి గాయకులు ఉన్నారు, వాయిద్యం వాయించే వాళ్ళు ఉన్నారు, బోధకులు ఉన్నారు. మరి ప్రతి ఆత్మ సంబంధమైన వరాలు అక్కడ ఉన్నాయి. But అయితే when we see and scan their individual lives, spiritual gifts are in full operation, but spirituality is declining. అయితే వారి యొక్క వ్యక్తిగత జీవితాలు కనుక పరీక్షిస్తే మరి ఆత్మ సంబంధమైన వరాలన్నీ ఉన్నాయి కానీ వారిలో ఆత్మీయత మాత్రము అది తగ్గిపోతా ఉంది. Why that situation? ఎందుకు ఆ పరిస్థితి? Why the strifes? మరి ఎందుకు ఈ గొడవలు? Why the envies? మరి ఎందుకు ఈ అసూయలు? Why that fornication? Why going to courts? మరి ఎందుకు జారత్వము, కోర్టులకు వెళ్ళడం ఎందుకు? Yes, one reason. మరి అయితే ఒక కారణం, The children of God, the Christians, were unwilling to suffer for the cause of Christ. మరి దేవుని పిల్లలు క్రైస్తవులు మరి క్రీస్తు కోసం శ్రమ పడడానికి వారికి ఇష్టం లేదు. Yes, if you are willing to suffer for the cause of Christ, okay, I am called to suffer. Okay, I will suffer. That you will tell. ఒకవేళ నీవు గనక క్రీస్తు కోసం శ్రమ పడాలని గనక ముందుకు వస్తే అయితే నేను శ్రమ పడతాను ఆ మాట చెప్తావు నువ్వు. Today many times, ఈ దినాన అనేక సార్లు many times, many of our people, they will comment. అనేక సార్లు మరి అనేక మంది మాటలు అంటారు. Brother, everywhere so much suffering is there in that assembly, in this assembly, in that family. సోదరుడా, ఈ కుటుంబంలో ఆ యొక్క సంఘములో అనేక సమస్యలు ఉన్నాయి. Today our sufferings are not because for the cause of Christ. Our sufferings are, I am telling you, you may think anything. It is because of our foolishness. It is because of our unscriptural attitudes. మరి ఈ దినాన మన శ్రమలన్నీ కూడా మరి క్రీస్తు కోసం కాదు కానీ మన యొక్క వైఖరిని బట్టి, మన యొక్క బుద్ధిహీనతను బట్టి మరి మనము శ్రమను అనుభవిస్తున్నాం. Messages are going on. మరి వర్తమానాలు వస్తూనే ఉన్నాయి. All meetings are going on. అన్ని కూడికలు జరుగుతూనే But ఉన్నాయి. when we see our individual spirituality, that is our time with the Lord, how we are spending with the Lord, see, everybody will talk. Brother Boxing, all the night he was praying. That is good. What about you? What about me? మరి మన యొక్క వ్యక్తిగత జీవితం చూస్తే మరి అనేక మంది చెప్తారు, సోదరుడు భక్సింగ్ గారు మరి రాత్రంతా ప్రార్థన చేశారని. అయితే మరి నీ నా సంగతి ఏంటి? ఆ దినాలు ఎలాగున్నాయో తెలుసా? మరి ఆ దినాలు ఎలా ఉన్నాయో తెలుసా? నీ బ్రతుకు చూస్తే ఆ దినాల్లో ఉన్నాయని చెప్తుంటే నమ్మబుద్ధి అవటం లేదు. Isn't it? This is the situation. మరి ఇది మన పరిస్థితి. Brothers and sisters, మరి సోదర with సోదరులు, burden I am telling, మరి ఎంతో భారముతో చెప్తున్నాను. let us spend more time with God. మరి దేవునితో ఎక్కువ సమయం మనం గడపాలి. God has blessed us so much. మరి దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదించాడు. And when you stand before God, as I already told, even me, anybody, where much is sown, much is expected. God, the same judgment with which God judges you, He will not judge a villager, because many messages are not given there in that village. మరి నిన్ను గాని, నీవు గాని, నేను గాని మరి ఎవరైనా కూడా దేవుని ముందు నిలబడినప్పుడు మరి ఎక్కడైతే ఎక్కువగా మరి ఇవ్వబడిందో దేవుడు అక్కడే ఎక్కువగా ఆశిస్తాడు. మరి మనకు ఇవ్వబడిన వర్తమానాలు ఎక్కడో గ్రామాల్లో ఇవ్వబడలేదు. God will expect more from us. మరి మన నుంచి దేవుడు ఎక్కువగా ఆశిస్తాడు. We people who are gathering at Hebron, we will be subjected to more judgment. మరి హెబ్రోన్లో కూడుకుంటున్న మనము మరి ఎక్కువగా తీర్పుకు మనం లోనవుతాం. Because wonderful revelations, wonderful mysteries, mystery after mystery,
That is our history. ఎందుకంటే అద్భుతమైన ప్రత్యక్షతలు, అద్భుతమైన మర్మాలు మనం పొందుతూ వచ్చాం. అది మన చరిత్ర. Yes, if God has not revealed them to us, okay, we can tell we are ignorant of these facts. But when God has revealed, when we are not obeying, are we not answerable? మరి దేవుడు కనుక ఒకవేళ మనకు చెప్పకపోతే సరే, అయితే దేవుడు మనకు చెప్పిన తర్వాత మనం దానికి జవాబు చెప్పాలి కదా. This Corinthian church, మరి ఈ యొక్క కొరింథీలో ఉన్న సంఘం rich in all spiritual gifts, but it is not a spiritual church. మరి ఆత్మ సంబంధమైన వరముల విషయంలో ఎంతో ఐశ్వర్యం కలిగినది, అయితే ఆత్మీయత లేని సంఘముగా ఉంది. In this context, మరి ఈ యొక్క సందర్భంలో we are going to see some of the truths very briefly. మరి ఎంతో క్లుప్తంగా మరి కొన్ని సత్యాలు చూస్తాం. From this Corinthians experience, మరి ఈ యొక్క కొరింథీ అనుభవాన్ని బట్టి we can understand a spiritual gift won't make a person spiritual. మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, ఒక ఆత్మ సంబంధమైన వరము ఒక విశ్వాసిని, ఒక వ్యక్తిని ఆత్మీయుడిగా చేయదు. I may be a good messenger, I may not be spiritual. మరి నేను ఎంతో మంచి బోధకుడుగా ఉండొచ్చు, అయితే ఆత్మీయత I లేకపోవచ్చు. may be a good singer or good musician, I may not be spiritual. నేను మంచి గాయకుడునో వాయిద్యకారుడు అయ్యుండొచ్చు, కానీ నేను ఆత్మీయుడిగా లేకపోవచ్చు. When you and I are saved, మరి నేను రక్షింపబడినప్పుడు God will give you and me some gifts. మరి దేవుడు నీకు నాకు కొన్ని వరాలు ఇస్తాడు. None of us are without gifts. మరి ఎవరు కూడా వరాలు లేకుండా ఎవరు లేరు. Because every one of us, if we are saved, we are the member of the body of Lord Jesus Christ, and some work will be there for every member. మరి రక్షింపబడిన తర్వాత మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరంలో అవయవంలో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇదొక పని ఉంది. So you and I never say that I am not having any gift. Tell, I could not find what gift God has given to me. మరి నేను కూడా నాకే వరము లేదని చెప్పలేము, కానీ దేవుడిచ్చిన వరాన్ని నేను కనుగొనలేకపోయానని చెప్పు. Even at the time of laying on hands. మరి హస్త నిక్షేపణ సమయంలో కూడా 1 Timothy 4:14 or 2 Timothy 1:6. మరి 1 తిమోతి 4:14, 2 తిమోతి మరి 1:6. మొదటి అధ్యాయం 6వ వచనం. Paul is writing to Timothy. మరి పౌలు తిమోతికి రాస్తున్నాడు, The gift what thou hast received because of my laying on hands upon you, you have to stir the gift. మరి Don't neglect it. మరి హస్త నిక్షేపణ ప్రవచన మూలంగా నీకు అనుగ్రహింపబడిన ఉన్న వరమును అలక్ష్యము చేయకమని చెప్తున్నాడు. And in 2 Timothy he is telling you stir it up 1:6. మరి 2 తిమోతి మొదటి అధ్యాయం 6వ వచనంలో దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని. You and I have to use it for the glory of God. కాబట్టి నేను కూడా దేవుని మహిమ కోసం వాడాలి. Every one of us, if you are born again, we are having spiritual gifts. మరి 1 or 2 or 5 or 10. మరి మనలో ప్రతి ఒక్కరం కూడా మారు మనసు పొందితే మరి 1, 5, 10 యొక్క వరాలు కలిగి ఉంటాం. What is a spiritual gift? మరి ఆత్మీయ వరం అంటే ఏంటి? A small definition. మరి ఒక చిన్న నిర్వచనం. 3 important phrases in that. మరి దాంట్లో 3 ప్రాముఖ్యమైన ఘటాలు ఉన్నాయి. A spiritual gift is a God-given gift. That is the first phrase. మరి మొదటి విషయం ఏంటంటే, ఆత్మ సంబంధమైన వరం అంటే అది దేవుడిచ్చే వరం. Why దేవుడిచ్చేవారు? ఎందుకు దేవుడిచ్చే వరం అది? Because some people will have natural ability also. It is not a spiritual gift. ఎందుకంటే కొంతమందికి స్వాభావికంగా సహజంగా వచ్చే కొన్ని తలాంతులు ఉంటాయి. A person in the world can sing better than me, but I cannot tell that person who is not born again it is a spiritual gift. మరి నాకంటే మరి ఆ లోక సంబంధమైన వ్యక్తి చక్కగా పాడగలడు, అయితే అది ఆత్మ సంబంధమైన వరం అని నేను That చెప్పలేను. is his natural ability. Because of his exercise he got it. తన అభ్యాసం చేశాడు కాబట్టి స్వాభావికంగా తనకు వచ్చింది. Yeah, we know many singers in the world. మరి లోకములో అనేక మంది గాయకులు మనకు We తెలుసు. know many musicians in the world. లోకములో ఎంతో మంది మరి సంగీతం వాయించే వారు Yeah, they తెలుసు. can play better, they can sing better. మరి చక్కగా పాడగలరు, వాయిద్యం They వాయించగలరు. are not spiritual gifts. అయితే అవి ఆత్మ సంబంధమైన వరాలు They are కాదు, natural abilities. అవి సహజంగా వచ్చిన తలాంతులవి. And here, ఇక్కడ what is a spiritual gift? ఆత్మ సంబంధమైన వరం అంటే It is a ఏంటి? God-given gift. అది దేవుడిచ్చే వరం. అది Secondly, రెండవది, it is used for the glory of the head. మరి That is Lord Jesus. మరి యేసుక్రీస్తు ప్రభు అంటే శిరస్సు యొక్క మహిమ కోసం వాడాలి. And thirdly, మూడవది, for the edification of the body, that is the church. మరి సంఘము మరి శరీరం యొక్క క్షేమము కోసం వాడాలి. So a spiritual gift is a God-given gift used for the glory of the head and also for the edification of the body. That is the spiritual gift. మరి ఆత్మ సంబంధమైన వరం అంటే అది దేవుడిచ్చే వరము, మరి శిరస్సు యొక్క మరి క్రీస్తు యొక్క మహిమ కోసము, మరి మహిమపరచడానికి, మరి శరీరాన్ని మరి శరీరం యొక్క క్షేమం కోసం వాడాలి. So when you are added to the church on the day when you are born again, slowly God will be
giving these gifts. మరి ఏ దినమందైతే మారు మనసు పొంది సంఘములో చేర్చబడ్డావో నెమ్మదిగా దేవుడు ఈ ఆత్మ సంబంధమైన వరాలు ఇస్తాడు. Suppose you may ask a question. మరి మీరు ఒక ప్రశ్న అడగొచ్చు. A person who is singing in the world is beautiful singer, but suppose if he accepts Lord Jesus Christ, what will happen to that? మరి లోకంలో చక్కగా పాడే గాయకుడు ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరిస్తే అప్పుడు ఆయన తలాంతుకి ఏమవుతుంది? God may convert the natural ability into spiritual gift also. మరి దేవుడు సహజంగా వచ్చే తలాంతులు ఆత్మ సంబంధమైన వరముగా దేవుడు మార్చొచ్చు. He will not take it away, but God will tell to him, from now onwards you sing the songs of mine, not the worldly things. మరి దేవుడు ఆ వరాన్ని తీసివేయడు గాని ఇప్పటి నుంచి కూడా నీవు నా పాటలు పాడు, లోక సంబంధమైన పాటలు పాడదని చెప్తాడు. A natural ability also can be transferred as a spiritual gift. మరి సహజ సిద్ధమైన తలాంతు కూడా ఆత్మ సంబంధమైన వరముగా మార్చబడుతుంది. But being spiritual, that is your personal relation with God, day to day relation, being spiritual, you can use the gift more effectively. అయితే ఆత్మీయంగా మరి దేవునితో అనుదినము కూడా సహవాసము కలిగి ఉంటే ఈ యొక్క వరాన్ని ఇంకా చక్కగా వాడొచ్చు. Sometimes what happens? మరి కొన్నిసార్లు ఏం జరుగుతుంది? We lose our spirituality. మరి ఆత్మీయతను పోగొట్టుకుంటాం. We may fall in some sin. ఏదో పాపములో పడిపోతాం. Remember, జ్ఞాపకం ఉంచుకోండి. out of the grace of God, immediately he will not take away the gift, isn't it? మరి దేవుని కృపను బట్టి దేవుడు వెంటనే ఆ వరాన్ని మన యొద్ద నుంచి తొలగించాడు. So that's why I am telling, అందుకని చెప్తున్నాను, a spiritual gift won't make a person spiritual. మరి ఆత్మ సంబంధమైన వరం ఉన్నదాన్ని బట్టి ఒక వ్యక్తి ఆత్మీయుడుగా కాలేడు. God immediately he will not take away the gift from him. మరి అతని యొద్ద నుంచి దేవుడు వెంటనే ఆ యొక్క వరాన్ని తీసివేయడు. When we see our own lives, if I see my own personal life, మరి మన సొంత జీవితాలు, నా వ్యక్తిగత జీవితాన్ని చూసుకుంటే how many times I have fallen, I am risen again. మరి ఎన్నిసార్లు నేను పడిపోయాను, ఎన్నిసార్లు నేను లేచాను. Ups and downs will be there. మరి ఎగుడు దిగుడులు ఉంటాయి. So when you have committed a mistake, immediately he will not remove that gift. మరి ఎప్పుడైతే పొరపాటు చేస్తామో వెంటనే ఆ వరాన్ని దేవుడు తీసివేయడు. God will say, set it right, set it right. మరి దేవుడు సరి చేసుకోమని చెప్తాడు. So a spiritual gift, if you are having a spiritual gift, that doesn't mean that you are so spiritual. మరి నీకు ఆత్మ సంబంధమైన వరం ఉందంటే నువ్వేదో పెద్ద ఆత్మీయుడు అని అర్థం కాదు. That is totally different. అది సంపూర్ణంగా అది వేరే విషయం. Not only that, అంత మాత్రమే కాదు, just now we have seen, మరి ఇప్పుడే చూసాం, an unspiritual person also can exercise a spiritual gift. మరి ఆత్మీయత లేని వ్యక్తి కూడా ఆత్మ సంబంధమైన వరాన్ని కలిగి ఉంటాడు. The same thing has happened in Corinthian church. మరి కొరింథీ సంఘములో అదే సంగతి జరిగింది. Divisions are there. మరి అక్కడ భేదాలు ఉన్నాయి. Carnality is there. మరి అక్కడ మరి యొక్క శరీర సంబంధమైన విషయాలు ఉన్నాయి. Fornication is there. మరి జారత్వం ఉంది. Disputes are there. మరి గొడవలు ఉన్నాయి. At the same time, the spiritual gifts are in full operation. మరి అదే సమయంలో ఆత్మ సంబంధమైన వరాలు కూడా బాగా పనిచేస్తున్నాయి. Yeah, they are not spiritual. మరి అవి ఆత్మ సంబంధమైనవి కాదు. They are not spiritual. మరి అవి ఆత్మ సంబంధమైనవి కాదు. they క్షమించండి, those people. మరి వారు మరి ఆత్మీయులు కాదు. Yes, because they have committed some mistake. ఎందుకంటే వారు కొన్ని పొరపాట్లు చేశారు. Even then, అయినప్పటికీ కూడా the spiritual gifts are in full operation. మరి ఆత్మ సంబంధమైన వరాలు అక్కడ పని చేస్తా ఉన్నాయి. Now I am preaching, just for example. ఉదాహరణకి ఇప్పుడు నేను బోధిస్తున్నాను. Then what will happen? ఏం జరుగుతుంది? My gift is seen by you, not my spirituality, isn't it? మరి నా యొక్క వరాన్ని మీరు చూడగలుగుతున్నారు కానీ నా యొక్క ఆత్మీయతను మీరు చూడలేరు కదా. We see many such people in the church today. మరి ఈ దినాన సంఘములో అనేక మందిని ఈ విధంగా చూస్తున్నాం. Oh, they talk about heavenly citizenship. They will be fighting for this 2 feet height platform. మరి పరలోక పౌరత్వం గురించి వారు మాట్లాడుతూ ఉంటారు కానీ ఈ 2 అడుగులు ఉండే ఒక ఆయన ఏమన్నాడు మొన్న? మరి మొన్న ఆయన ఏమన్నాడు? ఏం మాట్లాడేవన్నా? ఏం మాట్లాడేవన్నా? పరలోకం గురించి దంచేశాను. పరలోకం గురించి దంచేశాను. రేపు పొద్దున్న నిన్ను దంచుతాడు, జాగ్రత్త అన్నాను నేను ఇమీడియట్ గా. ఐ టోల్డ్ హిమ్, బికాజ్ మరి చాలా మందితో తిట్లు తింటుంటాను నేను. మరి సో we talk, we bombard, we break the tables. We are the citizens of heaven. Our citizenship is in heaven. But always the fight is for this 2.5 feet high platform. మరి మనం బల్ల గుద్ది చెప్తుంటాం మన యొక్క పౌరత్వం పరలోకంలో ఉంది అని చెప్తుంటాం కానీ ఈ 2 అడుగులు ఉండే ఈ ప్లాట్ఫామ్ కోసమే ఎప్పుడు కొట్లాట. So when I preach, my gift is seen, not my inward spirituality. God will see that spirituality. కాబట్టి నేను బోధించినప్పుడు నా ఆత్మీయత కనబడదు కానీ నా లోపల ఉండే ఆత్మీయత అది దేవుడు చూస్తాడు. So from this we can understand your level of spirituality cannot be determined by the way you are operating your gift. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే మీ ఆత్మ సంబంధమైన వరాన్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నారో దానిని బట్టి మన ఆత్మీయతను మనం చూడలేం. Samson was a judge but a whoremonger also. మరి సంసోను మరి అతను ఒక న్యాయాధిపతిగా ఉన్నాడు. మరి అయినప్పటికీ కూడా మరి అతను
He's an adulterer. మరి అతను వ్యభిచారిగా ఉన్నాడు. Everybody is looking him as a judge only. మరి ప్రతి ఒక్కరు కూడా అతని వైపు న్యాయాధిపతిగానే చూస్తున్నారు. Yes, but when we see his personal life, ఆయన యొక్క వ్యక్తిగత జీవితం చూస్తే far from God. మరి దేవునికి దూరంగా So ఉన్నాడు. brothers and sisters, కాబట్టి సహోదర that's why సహోదరులారా, Paul is writing to Timothy in 1 Timothy 2 Timothy 2:5. అందుకనే పౌలు 2 తిమోతి 2వ అధ్యాయం 5వ వచనంలో రాస్తున్నాడు. As the children of God, we have to strive lawfully. కాబట్టి మరి ఆ యొక్క జట్టి అయిన వాడు నియమ ప్రకారము పోరాడకుంటే, There are some niyamalu. కాబట్టి కొన్ని నియమాలు ఉన్నాయి. Yeah, maintaining your spirituality, you have to fight the battle. కాబట్టి మన ఆత్మీయతను కాపాడుకుంటూ మనం పోరాడాలి. Spiritual gift is given by God freely, but spirituality is to be developed by us. దేవుడు ఉచితంగా ఆత్మ సంబంధమైన వరాన్ని మనకి ఇచ్చాడు. అయితే ఆత్మీయతను మనం It సంపాదించుకోవాలి. is something like our salvation and sanctification. మరి ఇది మరి మన రక్షణ, మన పరిశుద్ధపరచబడట. Salvation is free. God has given freely, but sanctification in our day-to-day life, we have to pay the price for that. మరి రక్షణ ఉచితం, అయితే పరిశుద్ధపరచబడడానికి అనుదినము కూడా దానికోసం మనం వెల చెల్లించాలి. It is something like our righteousness and holiness. మరి మన యొక్క నీతి, మన యొక్క పరిశుద్ధతకు The day సంబంధించి when you are born again, మరి ఎప్పుడైతే మారు మనసు పొందామో, the righteousness of Christ is freely imputed upon you. You are having imputed righteousness. మరి క్రీస్తు యొక్క నీతి ఉచితముగా మన మీద ఆరోపించబడింది. But what about holiness? అయితే పరిశుద్ధత సంగతి ఏంటి? Day-to-day walk with God. మరి అనుదినము దేవునితో నడిచే నడక, For that you have to pay the price. మరి దానికోసం నువ్వు వెల చెల్లించాలి. So brothers and sisters, కాబట్టి సహోదర సహోదరులారా, by seeing the gift, by seeing the messages, we cannot assess that he is a great spirit. He can be, he may not be also. కాబట్టి వర్తమానాలు విని, లేకపోతే ఆ యొక్క ఆత్మ సంబంధమైన వరాన్ని విని ఆ వ్యక్తి మరి చూసి ఆ యొక్క వ్యక్తి ఆత్మీయుడు అని, మరి ఆత్మీయుడు అయి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు. Immediately after the message, we can see in some of the places fighting will start. మరి వర్తమానం అయిపోయిన వెంటనే కొన్ని ప్రాంతాల్లో మరి కొట్లాట ప్రారంభమవుతుంది. Yeah, I need not tell, you know it everything. మరి నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అన్ని తెలుసు. But from all these things, అయితే వీటన్నిటిని బట్టి let us strive lawfully, strive to be spiritual. కాబట్టి నియమ ప్రకారము మరి ఆత్మీయులుగా ఉండడానికి మనం పోరాడాలి. But the problem is, అయితే సమస్య ఏంటంటే generally we focus on the exercise of spiritual gifts than maintaining our spirituality. మరి మన ఆత్మీయతను కాపాడడం కంటే కూడా మరి ఆత్మ సంబంధమైన వరాలు అభ్యాసం చేసే విషయంలోనే ఎక్కువ ఆసక్తి చూపిస్తాం. Which is important? మరి ఏది ప్రాముఖ్యం? Giving the message or preparing the message, which is మరి important? వర్తమానం ఇవ్వడమా, లేకపోతే వర్తమానం కోసం సిద్ధపడడమా? Huh? ఏది ప్రాముఖ్యం? Yeah. If you see some of the examples in the Bible, మరి బైబిల్లో కొన్ని ఉదాహరణలు చూస్తే, tomorrow the battle is there, the result is decided in your closet today itself. మరి రేపటి దినాన మరి యుద్ధం ఉంది. అయితే ఈ రోజు మన యొక్క ఆ యొక్క ఆ యుద్ధంలో గెలుస్తామా ఓడిపోతామా అనేది ఈ రాత్రే మన ప్రార్థనా గదిలోనే డిసైడ్ అయిపోతుంది. నాట్ బేస్డ్ ఆన్ యువర్ బ్యాటిల్ టుమారో. కాబట్టి రేపటి దినం జరిగే ఆ యుద్ధాన్ని బట్టి కాదు, God will decide it. మరి దేవుడే తీర్మానం చేస్తాడు. So sharing the word of God, though it is important, much more important is that is preparation, spending time in prayer, receiving from the Lord, not telling something XYZ here. కాబట్టి వర్తమానం ఇవ్వడం మంచిదైతే దానికంటే ముందు దానికోసం సిద్ధపడడం, మరి దేవుడి నుంచి మనం ఏమి పొందుతున్నాం అది చాలా ప్రాముఖ్యం. Yes, soaking it in prayer. Soaking కాబట్టి the message in prayer. మరి ఆ యొక్క వర్తమానాన్ని మరి ఆ యొక్క ప్రార్థనలో పెట్టడం. At the time of the dedication of Hebron in 1959, మరి 1959వ సంవత్సరం హెబ్రోన్ యొక్క డెడికేషన్ సమయంలో, if you have time, just once again, though you have heard it, once again please hear the message given by Brother Bhatsing. మరి సోదరుడు భక్సింగ్ గారు ఇచ్చిన వర్తమానాన్ని ఒక విన్నా కూడా మరొకసారి వినండి. You must have heard so many times. అనేక సార్లు వినుండొచ్చు మీరు. Specifically last night I heard it again. నిర్దిష్టంగా మరి గడిచిన రాత్రి మరొకసారి విన్నాను. Why? ఎందుకు? Do you know what he said during that message? ఆ యొక్క వర్తమానంలో ఆయన ఏం చెప్పాడో తెలుసా? Every part of, I am just repeating exactly what he has said. మరి ఆయన చెప్పిన మాటలే నేను చెప్తున్నాను. Every part of this pendal is soaked in prayer. మరి ఈ పండాల్లో ఉన్న ప్రతి భాగము కూడా నేను ప్రార్థనలో ఉంచానంటున్నాడు. ప్రార్థనలో మరి ముంచబడింది అంటున్నాడు. Not only Brother Bhatsing, many people prayed. మరి భక్సింగ్ గారే కాదు, అనేక మంది ప్రార్థించారు. When we wanted to decide the length and the breadth and the height of that pendal which is there in Hebron, మరి హెబ్రోన్ లో ఉండే ఆ యొక్క పెండాల యొక్క వెడల్పు పొడుగు అదంతా కూడా మరి తీర్మానం చేయాలనుకున్నప్పుడు, and what Brother Bhatsing is telling, సార్ భక్సింగ్ గారు ఏమంటున్నారు? many people gave many suggestions, yet we waited upon the
in the presence of the Lord. అనేక మంది ఎన్నో సలహాలు ఇచ్చినప్పటికీ కూడా మరి దేవుని సన్నిధిలో మేము వేచి ఉన్నాం. Yeah, the people who has given suggestions are great men of God only. మరి సలహాలు ఇచ్చిన వారు కూడా గొప్ప దైవజనులే. Yes, they have given wonderful suggestions. అద్భుతమైన సలహాలు వాళ్ళు ఇచ్చారు. But are you approving it or not? See, they were asking God. అయితే దాని విషయంలో అది ఒప్పుకుంటున్నామా లేదా అని వారు దేవుణ్ణి అడుగుతున్నారు. Are you approving? ఆమోదిస్తున్నారు. మరి ఆమోదిస్తున్నామా లేదా? Whether God is approving or not. మరి దేవుడు ఆమోదిస్తున్నాడా లేదా? So that's why very courageously Brother Bhat Singh told on that day, every part of this pendal, really that sentence is a challenge to me for so many years, is soaked in prayer. కాబట్టి ఆ యొక్క భక్త్ సింగ్ గారు అన్న మాట, ఈ పెండాల్లో ఉన్న ప్రతి భాగము కూడా మరి ప్రార్థనలో ముంచబడింది. Even our messages, మరి మన వర్తమానాలు కూడా, our singing, మన పాటలు కూడా. I tell to many young people, అనేక మంది యవనస్తులకు suppose చెప్తాను, if you are coming from singing and first of all you pray for some time together, మరి ఆ యొక్క కలిసి కనీసం కొంచెం సమయం ప్రార్థన చేయండి, then come for singing, అప్పుడు పాటలు పాడడానికి come for రండి, music, అప్పుడు వాయిద్యం not వాయించడానికి just రండి. simply running, not like that. మరి ఏదో పరిగెత్తుకుంటూ రావడం కాదు. Soak every ministry in prayer and then it will be more effective. మరి ప్రతి పరిచర్యను కూడా ప్రార్థనలో ముంచండి, అప్పుడు అదెంతో చక్కగా మరి ప్రభావితంగా పనిచేస్తుంది. Man will see the spiritual gift, God will see the spirituality. మరి మనుషుడు ఆత్మ సంబంధమైన వరాన్ని చూస్తాడు గాని దేవుడు ఆత్మీయతని చూస్తాడు. Many of us are sitting here. అనేక మంది ఇక్కడ కూర్చున్నాం. Nobody knows who is the best Christian here till we go to heaven. మరి ఇక్కడ అతి శ్రేష్టమైన క్రైస్తవుడు ఎవరో ఎవరికి తెలియదు, పరలోకంకి వెళ్తేనే తెలుస్తుంది. A small old sister who is sitting at the corner may be the best Christian. Nobody knows because only God can assess the right kind of ఒక spirituality. వృద్ధురాలైన సహోదరి బహుశా వెనకాల కూర్చుందేమో, శ్రేష్టమైన క్రైస్తవురాలుగా ఉందేమో, అది దేవుడే మరి అది తీర్మానం చేస్తాడు. This afternoon, మరి ఈ మధ్యాహ్న the సమయం question is, మరి ప్రశ్న ఏంటంటే, yes, we may be talented preachers, we may be talented singers or musicians, or holding some responsibility, maybe an elder or deacon, or maybe an evangelist, going here and there preaching the gospel. The main question is, are we spiritual or not? మరి ఈ యొక్క మధ్యాహ్నం ప్రశ్న ఏంటంటే, మనం ఎంతో తలాంతులు కలిగిన బోధకులము, గాయకులము, వాయిద్యాలు వాయించే వాళ్ళము, బాధ్యత కలిగిన వారు అయిండొచ్చేమో, అయితే మనలో ఆత్మీయత ఉందా? Every one of us, we are having spiritual gifts. మనలో ప్రతి ఒక్కరికి కూడా ఆత్మ సంబంధమైన వరం ఉంది. Nobody is exempted, everybody is having. మరి ప్రతి ఒక్కరికి కూడా ఈ వరం ఉంది. Are we using it spiritually? మరి ఆత్మీయంగా దాన్ని వాడుతున్నామా లేదా? Today when we see the pygmy state of our churches, మరి ఈ దినాన మనం ఎంతో మరుగుజ్జు స్థితిలో ఉన్న మన యొక్క సంఘాన్ని చూస్తే, why they are not growing? మరి ఎందుకు ఎదగట్లేదు? If you see the Israelites, మరి ఇశ్రాయేలీలను చూస్తే within 2 years they have crossed the wilderness from the Red Sea. They came to Kadesh Barnea, just the border of Canaan. మరి 2 సంవత్సరాల్లోనే మరి ఆ యొక్క కనానుకు సరిహద్దులో ఉన్న కాదేశ్ బర్నేయ అనే ప్రాంతానికి వచ్చారు. And just they have to enter Canaan. మరి ఇప్పుడు కనానులో ప్రవేశించాలి. And now what Moses did in Numbers 13 chapter? మరి సంఖ్యాకాండము 13వ అధ్యాయంలో మోషే ఏం చేశాడు? Yes, according to the word of God, మరి దేవుని వాక్య ప్రకారం he selected some 12 leaders to spy out the land. మరి వేగు చూడడానికి 12 నాయకులను ఎన్నుకున్నాడు. They are not ordinary people. వారు సామాన్యమైన ప్రజలు కాదు. And the person who selected also is not an ordinary మరి man. వారిని ఎన్నుకున్న వ్యక్తి కూడా సామాన్యుడు కాదు. Moses is not an ordinary man. మరి మోషే సామాన్యుడు కాదు. Yes, he saw God at the burning bush, on the mountain, everywhere. మరి ఆ యొక్క దేవుడిని మండుచున్న పొద యొద్ద, కొండ యొద్ద ప్రతి చోట చూశాడు. Hey, he is a man who talked to God. మరి దేవునితో మాట్లాడిన వ్యక్తి. And he selected leaders. మరి ఆయన నాయకులను ఏర్పాటు చేశాడు. When God gives some responsibility, some gift, you must be very careful. దేవుడు నీకు ఒక బాధ్యతను, ఒక వరాన్ని ఇచ్చినప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. They went and spy out the land, to spy out the land. మరి వారు వేగు చూడడానికి ఆ యొక్క దేశానికి వెళ్ళారు. And after coming back, తిరిగి వచ్చిన తర్వాత 10 people. మరి 10 మంది. I'm very sorry to say, మరి ఎంతో చెప్పడానికి ఎంతో విచారిస్తున్నాను. why the Israelites wandered in the wilderness for 38 years, it is just because of the report of these 10 leaders. మరి ఈ యొక్క 10 మంది చెప్పిన ఆ యొక్క వర్తమానాన్ని బట్టి మరి ఇశ్రాయేలీలు 38 సంవత్సరాలు అరణ్యములో వాళ్ళు ప్రయాణం చేయాల్సి వచ్చింది. 10 leaders. మరి 10 మంది నాయకులు. Only 2 told. మరి 2 మాత్రమే ఏమని చెప్పారు? So you can imagine the whole congregation, 10 one side, 2 one side. మరి మీరు ఊహించుకోవచ్చు, మరి 10 మంది ఒకవైపు, 2 ఒకవైపు. 2 told we can win over them. మరి 2 అన్నారు కదా మనం విజయం సాధించొచ్చు అని చెప్పారు. 10 people. మరి 10 మంది leaders, నాయకులు selected by Moses. మరి మోషే చేత ఏర్పరచబడిన వారు. The people started telling, let us go back to Egypt. మరి ప్రజలు ఏమని చెప్పడం ప్రారంభించారంటే, మనం తిరిగి ఐగుప్తుకు వెళ్ళిపోదాం.
What a sad state. ఎంత విచారకరమైన స్థితి. That's why when God gives you a responsibility, అందుకనే దేవుడు నీకు ఒక బాధ్యత ఇచ్చినప్పుడు, maybe you may be the head of your family, you can ruin that family or you can take to that family to glory also. మరి నీ యొక్క కుటుంబానికి నువ్వు శిరస్సు అయి ఉండొచ్చు, ఆ కుటుంబాన్ని పాడు చేయొచ్చు, లేకపోతే పైకి తీసుకురావచ్చు. Just because of these 10 leaders. కేవలం ఈ 10 మందిని బట్టి. Why? ఎందుకు? Their eyes were not on God. వారి యొక్క నేత్రాలు దేవుని మీద లేవు. Their eyes are not on the promises of God. దేవుని యొక్క వాగ్దానాల మీద వాళ్ళ దృష్టి లేదు. Always their eyes are on the problems, on the giants. ఎప్పుడు కూడా ఆ యొక్క ఆజానుభావుల మీద, ఆ సమస్యల మీదే వారి యొక్క నేత్రాలు ఉన్నాయి. Same Goliath Saul faced, David also faced. మరి అదే గొలియాతును మరి సౌలు ఎదుర్కొన్నాడు, దావీదు ఎదుర్కొన్నాడు. Goliath's stature is not changed, isn't it? మరి గొలియాత్ యొక్క ఆయన యొక్క మరి భౌతిక శరీరం అది మారిపోలేదు కదా, Isn't it? Same Goliath. మరి అదే గొలియాత్. Same height, same weight, same dress, same armor. మరి అదే బరువు ఉన్నాడు, అదే ఎత్తున్నాడు, మరి అదే అవన్నీ కూడా ధరించి ఉన్నాడు. As a matter of fact, Saul is having better personality than David. మరి నిజంగా చూస్తే మరి దావీదు కంటే కూడా మరి సౌలు మరి ఎంతో చక్కగా భౌతికంగా బాగున్నాడు. Saul looked at Goliath, David looked at the God who is above Goliath. మరి సౌలు గొలియాతును చూచాడు, మరి దావీదేమో గొలియాతు పైనున్న దేవుడిని చూచాడు. 10 leaders saw the giants, 2 people saw the promise of God. మరి ఆ 10 మంది ఆ యొక్క పెద్ద ఆజానుభావులైన అలాంటి మనుషులను చూశారు, ఈ ఇద్దరు మాత్రము దేవుని యొక్క వాగ్దానాలు చూశారు. Brothers and sisters, మరి సహోదర సహోదరులారా, we must be very careful. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. Finally, after walking for 2 years, though they came to the border, just because of these 10 people, selected 10 people, great servants of God, people wanted to go back. మరి 2 సంవత్సరాలు ప్రయాణం చేసిన తర్వాత ఆ సరిహద్దుకు వచ్చిన తర్వాత కూడా కేవలం ఈ 10 మందిని బట్టి ప్రజలు తిరిగి వెళ్ళిపోవాలనుకున్నారు. Ultimately what happened? మరి చిట్ట చివరిగా ఏం జరిగింది? Those 2 who believed God entered the promised land. మరి ఆ ఇద్దరు ఎవరైతే దేవుని నమ్మారో వారు దేవుడు వాగ్దానం చేసిన దేశానికి ప్రవేశించారు. Because their eyes are on the giants, మరి వారి యొక్క నేత్రాలు ఆ యొక్క ప్రజల మీద ఉన్నాయి కాబట్టి all these people they died in the wilderness. మరి ఈ ప్రజలందరూ కూడా అరణ్యంలో మరణించారు. They came out of Egypt. వారు ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. They were under the blood. వారు రక్తము కింద They were ఉన్నారు. baptized in the Red Sea. మరి ఎర్ర సముద్రంలో బాప్తీసం తీసుకున్నారు. But they could not enjoy the spiritual inheritance because of the wrong leading of these 10 people. ఈ 10 మంది సరిగ్గా నడిపించకపోవడం కారణాన్ని బట్టి వారు ఆత్మ సంబంధమైన ఆ యొక్క మేలును పొందలేకపోయారు. But we thank God for those 2 leaders, Joshua and Caleb. అయితే యెహోషువ కాలేబులను బట్టి దేవునికి ఎంతో వందనాలు. Even God says there is a different spirit in Caleb in Numbers chapter 13. మరి సంఖ్యాకాండము 13వ అధ్యాయంలో దేవుడే అంటున్నాడు, మరి కాలేబులో వేరొక ఆత్మ ఉంది. Yes, that spirit you and I need today. మరి ఆత్మ నీకు నాకు అవసరం ఈ దినాన. An excellent spirit was there in Daniel 6:3. మరి దానియేలు 6వ అధ్యాయం 3వ వచనంలో ఎంతో శ్రేష్టమైన ఆత్మ దానియేలు కలిగి ఉన్నాడు. A different spirit is there in Caleb, Numbers 13 chapter. మరి సంఖ్యాకాండము 13వ అధ్యాయంలో వేరొక ఆత్మ కాలేబు కలిగి ఉన్నాడు. Pharaoh is telling, can we find a man in whom the spirit of God is there like Joseph? 41:38 of Genesis. మరి ఆదికాండము 41:38లో మరి ఫరో అంటున్నాడు, మరి దేవుని యొక్క ఆత్మ మరి ఇతని వలె దేవుని ఆత్మ గల మనిషిని కనుగొనగలనా అంటున్నాడు. So brothers and sisters, కాబట్టి సహోదర సహోదరులారా, God has kept us in a wonderful place. కాబట్టి దేవుడు ఎంతో అద్భుతమైన ప్రదేశంలో మనల్ని పెట్టాడు. Wonderful things we are receiving from God. మరి దేవుని యొద్ద నుంచి అద్భుతమైన విషయాలు పొందుతున్నాం. Yes, what about our spirituality? అయితే మన ఆత్మీయత సంగతి ఏంటి? How much time we are spending with God? మరి దేవునితో ఎంత సమయాన్ని గడుపుతున్నాం? Or are we busy in just only displaying our spiritual gifts? లేకపోతే ఆత్మ సంబంధమైన విషయాల అభ్యాసం చేసే విషయంలోనే మనం పని కలిగి ఉంటున్నామా? Spiritual gifts only showing our spiritual. ఆత్మ సంబంధమైన వరాల విషయంలోనే, అవి చూపించుకునే విషయంలోనే. Let us maintain spirituality. కాబట్టి ఆత్మీయతను మనం కొనసాగించాలి. Yes, we talk about the success in Brother Bhagat Singh's ministry just because he was spiritual. మరి సహోదరు భగత్ సింగ్ గారి యొక్క పరిచర్య ఎంతో విజయవంతంగా ఉంది, ఎందుకంటే ఆయన కేవలము ఆయన ఆత్మీయుడిగా ఉన్నాడు. The other assemblies are not having this model, but God has blessed us with this wonderful model, many men of God. మరి ఇది అనేక మరి వేరే మందిరాలన్నీ కూడా ఇలాంటి మాదిరి వారు కలిగి ఉండలేరు, అయితే మనం ఇలాంటి మాదిరిని మనం కలిగి ఉన్నాం. So let us maintain some spirituality. కాబట్టి మనం ఆత్మీయతను మనం కలిగి ఉండాలి. Yes, let us soak whatever we are doing in prayer. కాబట్టి మనం ఏం చేస్తున్నా కూడా దాన్ని ప్రార్థనలో ముంచాలి.
Nowadays we are having flat culture outside. మరి ఈ దినాన బయట అంతా కూడా మరి ఫ్లాట్లు మరి ఆ యొక్క సంస్కృతి ఉంది. If you go to Vishnu apartments this side, ఇటువైపు విష్ణు అపార్ట్మెంట్స్ వెళ్తే 6 to 7 Christian families are there. 6-7 క్రైస్తవ కుటుంబాలు ఉన్నాయి. If we come to our flats, there are 4 families are there. మరి మా యొక్క ఫ్లాట్ కి వస్తే 4-5 క్రైస్తవ కుటుంబాలు ఉన్నాయి. I think it is always better, at least those believers in that flat, 4 or 5 families, at least once in a week they can gather together for a meeting or prayer there. మరి ఆ యొక్క 4-5 These are something like the cell groups because of which the church in Korea is developed so much. మరి యొక్క కొరియాలో ఉన్న సంఘం ఏ విధంగా అభివృద్ధి చెందిందంటే ఇలా చిన్న చిన్న గుంపులుగా వారి విశ్వాసులు కలిసి వారి సహవాసం కలిగి ఉన్నారు. At a time, from each flat the prayers will be going. మరి ఒకే సమయంలో ప్రతి ఫ్లాట్ లో కూడా మరి ప్రార్థనలు జరుగుతుండేవి. Let us not be like the Corinthian church. కాబట్టి కొరింథీ సంఘస్థుల వలె మనం ఉండొద్దు. Wonderful men of God worked, అద్భుతమైన దైవజనులు పనిచేశారు. but అయితే it became a carnal church. అదెంతో మరి శారీర సంబంధమైన సంఘముగా మారిపోయింది. God is speaking to you. మరి దేవునితో మాట్లాడుతున్నాడు. God is speaking to me. మరి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. Oh, that spirituality let us develop. Then let us exercise the spiritual gifts. కాబట్టి ఇక ఆత్మీయతను మనం సంపాదించుకొని తర్వాత ఈ ఆత్మ సంబంధమైన వరాలను మనం అభ్యాసించాలి. In a balanced way we have to go. మరి రెండు కూడా సరితూకములో మనం ముందుకు వెళ్ళాలి. Some people will take an extreme decision. మరి కొంతమంది ఎంతో మరి వేరైన మరి ఎంతో విపరీతమైన నిర్ణయం తీసుకుంటారు. ఏంటది? అదేంటి? Just now I have heard I won't operate spiritual gifts. Okay, only spirituality, that's all. మరి ఇప్పుడే విన్నాను కాబట్టి ఆత్మ సంబంధమైన వరాలు ఏమి ఉపయోగించను, కేవలం ఆత్మీయతే అనుకుంటారు. No, go in a balanced way. కాబట్టి రెండు సరితూకంలో ఉండాలి. God's name will be glorified and we will be benefited. కాబట్టి దేవుని యొక్క నామం మహింపరచబడుతుంది, అప్పుడు మనం కూడా మేలు పొందుతాం. Take care of the leaders who will discourage you, not allow you to go into the promised land. కాబట్టి మరి నిన్ను నిరుత్సాహపరిచే ఆ నాయకుల విషయంలో మరి ఈ వాగ్దాన దేశంలో ప్రవేశించకుండా ఉండే నాయకుల విషయంలో జాగ్రత్త. Take care of the people who won't see God, who will see the giants only. మరి దేవుణ్ణి చూడకుండా అక్కడ ఉండే ఆజానుభావులను చూసేవి అలాంటి ప్రజల విషయంలో జాగ్రత్త. Don't put your eyes on Sauls, put your eyes on Davids. కాబట్టి సౌలు అలాంటి ప్రజల మీద మరి నేత్రాలు ఉంచకుండా దావీదు లాంటి వారి మీద దృష్టి పెట్టండి. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.